నమస్తే అందరికీ. హైడ్రా చేసిన పనికి ప్రభుత్వం పైన చాలా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీకి సంబంధించినటువంటి ఏరియాలో ఒక ప్రభుత్వ ల్యాండ్కి సంబంధించిన దాంట్లో అమ్మవారి దేవాలయం ఉన్నది. ఆ దేవాలయాన్ని మొన్న హైడ్రా కూల్చివేయడం జరిగింది. దీన్ని స్థానికంగా ఉన్నటువంటి భక్తులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాసులు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే ఒక అమ్మవారి టెంపుల్ పట్టుకొని ఆ విధంగా కూల్చివేయడము, అదేవిధంగా ఆ విగ్రహాన్ని దొంగతనంగా దొంగిలించిన విధంగా మరి ఆటోలో కావచ్చు, టాటా ఏస్లో తీసుకెళ్లారంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా చేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ పద్ధతి కాదు. సో ఇక్కడ ల్యాండ్కి సంబంధించి ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా, లేకపోతే ఇక్కడ కబ్జాలు చేసినా కూడా ఖచ్చితంగా ఖాళీ చేపించి మనకి క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం హైడ్రాదే ఉంటుంది. కానీ ఒక అమ్మవారి టెంపుల్ని కూల్చివేయడానికి కారణం ఏంటి, ఎందుకు కూల్చివేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాసులు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. నిన్న చూడొచ్చు, భారీ ఎత్తున హిందువులు కావచ్చు, లేకపోతే భక్తులు కావచ్చు, బీజేపీ నాయకులు కొంతమంది కూడా రావడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున ఒక నిరసన కార్యక్రమం కూడా మనం చూస్తాం. ఇటు పోలీసుల మధ్య, ఇటు భక్తుల మధ్య కూడా భారీ ఎత్తున ఒక వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సో ఇవాళ గతంలో మొన్నటి వరకు కూడా హైడ్రాకి సంబంధించి ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో చాలా కూల్చివేతలు జరిగాయి. అందులో దాదాపు పేద ప్రజలకు సంబంధించినటువంటి గుడిచెలు కావచ్చు, ఇండ్లు కావచ్చు అక్రమంగా నిర్మించారంటూ కూడా కూల్చివేయడం జరిగింది. సో ఇవాళ స్వయాన ఒక దేవుని గుడికి సంబంధించినటువంటి దాంట్లో తలదూర్చడం ఇవాళ చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఇది హైడ్రా ఈ విషయంలో తప్పు చేసిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాసులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి మనం ఈ పరిసర ప్రాంతాల్లో చూస్తే భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎమ్మెల్యే కాలనీకి సంబంధించినటువంటి ఏదైతే బంజారా హిల్స్కి సంబంధించి దాదాపు ఒక 5-6 రూట్లకు సంబంధించి అన్ని చోట్ల ఇదే విధంగా భారీ గేట్స్ వేసి పోలీసు వ్యాన్స్తో కావచ్చు, పోలీసులు కావచ్చు భారీ ఎత్తున ఎవరు కూడా ఇక్కడ లోబడికి రాకుండా, ప్రొటెస్టులు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నిన్న మాత్రం భారీ ఎత్తున మరి ఇక్కడ ధర్నాలు, నిరసనలు జరిగినటువంటి పరిస్థితి చూసినాం. బట్ ఇవాళ మాత్రం ఎలాంటివి కూడా చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా బలగాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చూడొచ్చు, దాదాపు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా వందలాది మంది పోలీసులు ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ చేస్తారేమో అని చెప్పి కూడా వాళ్ళు భద్రతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇవాళ టెంపుల్ ఇష్యూని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఏదైతే ఈ దేవాలయాన్ని, ఈ టెంపుల్ని కూల్చివేసినటువంటి కారణాలు ఇక్కడ ఎంఆర్ఓ అని చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓకి సంబంధించిన వారిపైన కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి పరిహారం ఏదైతే ఉందో, ఈ చేసిన తప్పు ఖచ్చితంగా ప్రభుత్వం తప్పు తెలుసుకోవాలి. ఈ టెంపుల్కి సంబంధించి మళ్ళీ పునర్నిర్మించి ఇక్కడ పూజలు జరపాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాసులు తెలుపుతూ ఉన్నారు. సో ఇక్కడ చాలా మహిమ గల అమ్మవారు అని చెప్పి కూడా వారు చెప్తా ఉన్నారు. ఇక్కడ మేము మొన్న బోనాలప్పుడు కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకున్నాము, ఏమి కోరుకున్నా కూడా ఆ తల్లి దీవెనలు మాకు ఎల్లవేళ ఈ ఏరియా కావచ్చు, హైదరాబాద్కు కావచ్చు ఎప్పటికీ మాకు ఉండేటివి అని చెప్పి కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఆ టెంపుల్ ఏదైతే కూల్చివేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ గుడిని మళ్ళీ నిర్మించాలి, ఎందుకు కూలగొట్టారు, దీంట్లో ఆంతర్యం ఏమున్నది, కూలగొట్టాల్సిన అవసరం ఏమున్నది, ఇది ప్రభుత్వ ల్యాండ్ అయితే ప్రభుత్వాన్ని తీసుకొని దీన్ని డెవలప్మెంట్ చేయొచ్చు కదా. దాదాపు ఇక్కడ చాలా ఎకరాల భూమి ఉందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీన్ని ప్రభుత్వం ల్యాండ్ అయినప్పుడు ప్రభుత్వం తీసుకొని డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నప్పుడు ఆ అమ్మవారికి సంబంధించిన పూజలు ప్రభుత్వం నుంచి చేయొచ్చు కదా. సో ఇట్లాంటిది ఎందుకు దారి తీస్తూ ఉన్నారు అని చెప్పి కూడా వారు ప్రభుత్వాన్ని, హైడ్రాని అడుగుతూ ఉన్నారు. ఈ విషయంలో హైడ్రా మాత్రం తప్పు చేసిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఏదైతే టెంపుల్కి సంబంధించి మళ్ళీ పునర్నిర్మించాలి, మళ్ళీ పూజలు జరపాలి. పూజలు జరిపేంత వరకు కూడా మా ప్రొటెస్టులు, మా నిరసనలు ఆగమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. బట్ ఇది పరిస్థితి. మరి చూడాలి దీన్ని ఎట్లా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది, దీన్ని సాల్వ్ చేసే విధంగా ఉంటుందా, లేకపోతే ఇదే విధంగా మరి పోలీసు బలగాలతో ఎన్ని రోజుల వరకు ఇలా ఉంటుంది, మరి గుడిని మళ్ళా పునర్నిర్మిస్తారా, లేకపోతే ఇదే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. వీడియో జర్నలిస్టు శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్ నుంచి.